ఎవరి మాటలతో సంబంధం లేదు. నేరుగా నిన్నే అడుగుతున్నాను. చెప్పు, కేసు విత్డ్రా చేసుకుంటావా లేదా? కనీసం కోర్టు ద్వారా అయినా భానుప్రకాష్ అనే భూరాక్షసుడి నుంచి మన ఆస్తిని కాపాడుకోవాలనే నా ప్రయత్నం. ఇందులో నా స్వార్థమేమీ లేదు. మనం కష్టపడి సంపాదించుకున్న ఆస్తి మన దగ్గర ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి అనే ఆలోచన తప్ప ఇలా కోర్టు నోటీసులు పంపితేనా నువ్వు ఆస్తిని వెనక్కి తీసుకుంటావన్న ఒకే ఒక్క ఆశతో ఇదంతా చేశాను. కానీ నిన్ను బాధ పెట్టాలని కాదన్నయ్య. దయచేసి నన్ను అర్థం చేసుకో. నేను ఒకటే సమాధానం చెప్పమని అడిగాను. ఈ ఉపోద్ఘాతాలన్నీ నాకు అవసరం లేదు. ఆస్తిని కాపాడుకోవడంలో నీకెంత బాధ్యత ఉందో నాకు అంతే బాధ్యత ఉంది. నీతో చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు కేసు వెనక్కి తీసుకుంటావా లేదా ఒకటే చెప్పు. రే, నీకెక్కడ శిక్ష పడుతుందో, నువ్వెక్కడ జైలు పాలవుతావో అని కేసు పెట్టింది అలాగే అయినా కూడా అవును వాడే చేశాడు అన్న ఒక్క మాట నేను చెప్పలేకపోయాను. అందరి ముందు నా భార్యను చెడ్డదాన్ని చేశాను. నిజంగా నీకు నా మీద ప్రేమే ఉంటే ఏం మాట్లాడకుండా వెళ్ళి ఆ కేసు విత్డ్రా చేసుకో. చేయని తప్పును చేశాడు అని చెప్పుకుని గొప్పగా ఫీల్ అవుతున్నాను. నీ తమ్ముడు చేయని తప్పును కేవలం నీ కోసం చేశాను అని చెప్పడానికి కూడా సిద్ధపడ్డాడు. తనెంత గొప్ప! మన పనిలో గొప్పతనం మనకు కాదు, చూసేవాళ్ళకి అర్థం కావాలి. ఒక్కసారి ఆలోచించి చూడు, నా అల్లుడు ఎంత గొప్పవాడో నీకే అర్థమవుతుంది. నీ మీద ప్రేమ ఉంటే కేసు విత్డ్రా చేసుకొని అంటున్నావు, కానీ నీ మీద ప్రేమ ఉంది కాబట్టి కేసు వెనక్కి తీసుకోనని నేను అంటున్నాను. లేదు, కేసు వెనక్కి తీసుకోవాల్సిందే అంటావా? నువ్వు ఆస్తిని ఆ భానుప్రకాష్ దగ్గర నుంచి వెనక్కి తీసుకో. వెంటనే నేను కూడా కేసుని వెనక్కి తీసుకుంటాను. ఇంతకు మించి నేను చెప్పగలిగేదేమీ లేదన్నయ్య. చూసావా బావా, చూసావా? నువ్వు ఎంత ప్రేమగా మాట్లాడినా, ఎంత సర్ది చెప్పినా వాళ్ళ మాట మీద తనున్నాడు. అయ్యో పాపం, మా అన్నయ్య ఇంతగా అడుగుతున్నాడు కదా అని ఒక్క మెట్టు అయినా దిగుతున్నాడేమో చూడు. నేను నీకు ముందే చెప్పాను బావా,